హాయ్, దిస్ ఈజ్ రవి విడే. చాలామంది గౌట్ డైట్ పోస్ట్ చేయండి, గౌట్ డైట్ పోస్ట్ చేయండి అని చాలా కాలం నుంచి అడుగుతున్నారు. చాలామంది గౌట్ సమస్యతో బాధపడుతున్నారు. సో ఈరోజు నేను గౌట్ సమస్య అసలు ఎందుకు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు దాన్ని ఏ విధంగా క్యూర్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డాక్టర్స్ క్యూర్ చేసే విధానం వేరు. నేను ఇప్పుడు మీకు ఎంటైర్లీ ఒక డిఫరెంట్ విధానం చెప్తాను. చాలా కష్టమైన విధానం. చాలామంది దీన్ని వీడియోకి నచ్చకపోవచ్చు చాలామందికి. ఏంటి ఇలాగా ఇదా చెప్పేది, మేము చెయ్యం, మాకు సింపుల్గా నువ్వు ఏదో డైట్ చెప్తావు అనుకున్నాం, 4-5 ఐటమ్స్ చెప్తే ఆ ఐటమ్స్ తింటే గౌట్ తగ్గిపోవాలి, మాయమైపోవాలి, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని మీరు అంటారు. వీడియో డిస్లైక్ కూడా చేస్తారు తెలుసు, బట్ వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అంతే. మసిబూసి మాదేటికాయ చెప్పడం జరగదు. మీకు వినడానికి బాగుంటుంది కాబట్టి ఏదో చెప్పడం జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు పాటిస్తే మీకు నయం అవ్వాలి. కాబట్టి ఏదో చెప్పేసి ఆ కషాయం తాగండి, అది తాగండి, ఆ గింజలు తినండి, అప్పుడు మీకు తగ్గిపోతుంది అంటే అది అవ్వదు అలాగా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో ఒకసారి వినండి. అది మీకు సాధ్యం అవుతుందా కూడా ఆలోచించండి. ఓకే, సో బేసికల్లీ ఏంటంటే అసలు గౌట్ అంటే ఏంటి, ఎందుకు అసలు గౌట్ వచ్చిన వాళ్ళు అంత నరకం అనిపిస్తుంది అనేది క్విక్గా చెప్తాను. మీరు ఈ 2 జాయింట్స్ అనుకుందాం, మోకాలు జాయింట్స్ లేకపోతే మీ వేల దగ్గర జాయింట్స్, ఏవో జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ బాగుంది, ఇది కార్టిలేజ్ అనుకుందాం, బాగుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నా, ఏమైనా చేస్తున్నా, ఇలా రాసుకుంటుంటే మధ్యలో కార్టిలేజ్ ఉంటే మీకు ఏమీ తెలియదు. ఎందుకంటే మధ్యలో మంచి లూబ్రికెంట్ ఉంది, హ్యాపీగా నడిచిపోతుంది, మీకు పెయిన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీకు ఏజ్ అయింది, కొంచెం కార్టిలేజ్ అరిగిపోయింది, అప్పుడు ఏమవుతుంది, నడుస్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు అది ఆర్థరైటిస్. మీకు ఏజ్ పెరగడం వల్ల వస్తే అది ఆస్టియో ఆర్థరైటిస్, లేకపోతే మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవన్నిట్లోనూ ఆల్మోస్ట్ జరిగేది ఒకటి, ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇలాగా రాసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఇంకా ఈ 2 ఇలా రాసుకుంటేనే నొప్పి కదా, మధ్యలో ముళ్ళు ఒక క్రిస్టల్స్ వేసేసి, గాజు పెంకులు వేసేసి అప్పుడు రాసుకుంటే ఎలా ఉంటుంది. మామూలుగా రాసుకుంటేనే మీరు నొప్పి తట్టుకోలేదు, గాజు పెంకులు వేసి ఇలా అంటుంటే ఎలా ఉంటుంది. అది గౌట్ టార్చర్. మామూలు టార్చర్ కాదు, ఎక్స్ట్రీమ్ టార్చర్. ఆర్థరైటిస్ అన్నిటిలోకి చాలా నరకం అనిపించే టార్చర్ అది. సో ఇది గౌటీ ఆర్థరైటిస్. బేసికలీ ఏంటంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ సరిగ్గా బాడీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు, యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయినప్పుడు ఆ యూరిక్ యాసిడ్ వెళ్ళి మన బ్లడ్ ద్వారా వెళ్ళి ఈ లొకేషన్స్, ఈ జాయింట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ అలా ఘనీభవించి క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇన్ఫ్లమేషన్ జత కలిసినప్పుడు అక్కడ మనకి వచ్చి పెయినే ఈ గౌట్ ఫ్లేరప్స్ అంటే. అది అయితే ఎందుకు ఇలాగ ఈ యూరిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది, ఎందుకు అలాగా అందరికీ ఈ సమస్య ఎందుకు రాదు, కొంతమందికి ఈ సమస్య ఎందుకు వస్తుంది, అది నేను కొంచెం ఒక చిన్న డయాగ్రమెటిక్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు ఏంటి, ఏ విధంగా క్రిస్టల్స్ ఉన్నాయి చూసారా. ఇది బేసిక్ నథింగ్ బట్ ఇది క్లోజప్లో చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఈ క్రిస్టల్స్ ఉంటాయి మీ జాయింట్స్ మధ్య. టార్చర్ అనమాట ఇది. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అసలు గౌట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు అవుతుంది, దాని రూట్ కాజ్ ఏంటి అవి చూద్దాం. ఎందుకంటే రూట్ కాజ్ తెలిస్తేనే మీకు సొల్యూషన్ ఏంటిదని తెలుస్తుంది. రూట్ కాజ్ ఏంటి, మోస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్లో రూట్ కాజ్ ఇప్పుడు నేను చెప్పేది. వేరే రూట్ కాజ్ వల్ల అంటే కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ని వదిలేస్తే మ్యాక్సిమం కేసెస్లో రూట్ కాజ్ ఇదే ఉంటుంది. ఏంటి, బేసికల్లీ మీ బాడీలో ప్యూరిన్స్ అనేవి తయారవుతాయి. 70% దాకా ప్యూరిన్స్ అనేవి తయారవుతాయి, కెమికల్ కాంపౌండ్స్ అనుకుందాం. మీరు తినే ఫుడ్లో కొన్నిట్లో ఆ ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో యావరేజ్గా ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. ఓకే, మీ బాడీలో 70% ప్యూరిన్ మీ బాడీయే తయారు చేసుకుంటుంది, బాడీ ఓన్గా. బయట నుంచి మీరు తీసుకుంటున్న ఫుడ్ నుంచి మీకు ఒక 30% వస్తాయి ఆన్ అన్ యావరేజ్. 70-75 ఓన్ చేసుకుంటే 25-30 బయట నుంచి, లేకపోతే కొంతమంది 65 బయట నుంచి 35 ఇలా ఉంటుంది. బట్ బాడీ తయారు చేస్తుంది,
బాడీ ఎప్పుడన్నా ఏదైనా తయారు చేస్తుందంటే ఒక రీజనింగ్ ఉంటుంది. ఏదో ఒక రీజన్ లేకుండా బాడీ తయారు చేయదు. దానికి ఉపయోగం ఉంటేనే చేస్తుంది. దాని ఉపయోగం ఏంటి అనేది డిస్కస్ చేసే ముందు ఇది చేసాక నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ప్యూరిన్స్ బాడీ ఏది ఉపయోగించుకోవాలో అది ఉపయోగించేసుకున్నాక, ఆ ఉపయోగం ఏంటని చెప్తాను. ఉపయోగించేసుకున్నాక అవసరం లేనివి అంటే ఇంక అయిపోయింది, ఈ ఉపయోగం అయిపోయింది, వెళ్ళిపో అన్నప్పుడు ఆ ప్యూరిన్స్ యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ యూరిక్ యాసిడ్ మన కిడ్నీస్ ఆ యూరిక్ యాసిడ్ తీసుకుని బయటకి యూరిన్ ద్వారా పంపించేస్తాయి. ఇది అంటే ప్యూరిన్స్ కన్వర్ట్ యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఉంటుంది. మన కిడ్నీస్ ఆ యూరిక్ యాసిడ్ని ఆ బ్లడ్లోంచి తీసుకుని అలా యూరిన్లో కలిపేసి బయటికి పంపించేస్తాయి. అంటే ఎక్సెస్ అయిన అంటే అవసరం లేని అయిపోయిన ప్యూరిన్స్ ఇలాగ యూరిక్ యాసిడ్ కన్వర్ట్ యూరిక్ యాసిడ్ బాడీలోంచి వెళ్ళిపోతుంటుంది. ఇది ప్రాపర్గా జరగాలి. యాక్చువల్లీ గౌట్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, 2 జరగవచ్చు. ఒకటి, యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవచ్చు. అంటే ప్యూరిన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూరిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతాయి కదా, ఆ ప్యూరిన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఎక్కువ కన్వర్ట్ అయిపోతున్నాయి యూరిక్ యాసిడ్ కింద. అది జరగవచ్చు. అది ఎందుకు అవుతుందో చూద్దాం. సెకండ్ది, ఈ కన్వర్ట్ అయిన ఈ యూరిక్ యాసిడ్ తయారైన యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి కదా, కిడ్నీస్ బయటికి పంపించట్లేదు, అవి బాడీలోనే వచ్చుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అంటే యూరిక్ యాసిడ్ తయారవడం ఎక్కువ ఉన్నా మీ బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళడం కూడా ఆగిపోయినా, సరిగ్గా వెళ్ళకపోయినా మీ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. 2 చదువుతుంటే ఇంకా డబల్ ధమాకా బీభత్సంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకు మీ బాడీలో యూరిక్ యాసిడ్ ఎందుకు తయారవుతుంది. ఫస్ట్ అది చూద్దాం. బయటికి వెళ్ళడం సంగతి మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ తయారవడం ఎందుకు తయారవుతుంది. ప్యూరిన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, తయారవుతున్నాయి యూరిక్ యాసిడ్ కింద. ఎందుకు అలా అవుతుంది, ప్యూరిన్స్ ఎందుకు యూజ్ అవ్వాలో అది అవ్వకపోతే ఇలా అవుతుంటుంది. ఎందుకు యూజ్ అవ్వాలి, బేసికల్లీ ప్యూరిన్స్ అనేవి మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్స్. నేను మరీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను దీని గురించి, ఎందుకంటే చాలా చెప్పాల్సి ఉంటుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే, మీ సెల్స్ రీజనరేట్ అవ్వాలంటే మన బాడీలో అనేక వందల కోట్ల సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. అన్నీ ఎప్పటికప్పుడు చనిపోయి రీక్రియేట్ అవుతుంటాయి అనుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్కి అదేవిధంగా ఎప్పటికప్పుడు మన బాడీలో ఏటీపీ జనరేట్ అవ్వాలి, మనం పనిచేస్తుంటే దీనికి ఆ డిఎన్ఏ లెవెల్లో ఈ ప్యూరిన్స్ హెల్ప్ చేస్తాయి. అవి ఉండాలి. ప్యూరిన్స్ ఉన్నప్పుడే మన డిఎన్ఏ మంచి బలంగా ఉంటుంది, మన సెల్స్ మంచి బలంగా ఉంటాయి, మన బాడీలో ఏటీపీ జనరేషన్ అది బాగుంటుంది. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. గౌట్ ఉన్న వాళ్ళు ప్యూరిన్ అనే వెంటనే భయపడిపోతుంటుంది. యాక్చువల్లీ ప్యూరిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్ అది మన బాడీలో. అందుకనే బాడీ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు వాడుకుని దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ వెనక్కి లాగేసుకుంటుంది. యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వకుండా ముందే లాగేసుకుంటుంది వెనక్కి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్, బాడీకి కావాలి. అది ఎప్పుడైతే లాక్కోదో అప్పుడు యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంటుంది. అప్పుడు ఎక్కువ వాడుకోకుండా పంపించేస్తుంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు ఎక్కువ వాడుకోదు, మీరు దాన్ని యూజ్ చేయమని బాడీకి చెప్పాలి. అంటే మీరు వర్కౌట్స్ చేస్తున్నారు, రోజు వెయిట్లు ఎత్తుతున్నారు, కష్టపడుతున్నారు, మీకు ఎనర్జీ కావాలి, మీ బాడీలో సెల్స్ మళ్ళీ క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే మీకు కష్టపడుతున్నప్పుడు మీకు హార్మోన్స్ జనరేట్ అవుతాయి, మీ బాడీలో సెల్స్ని మళ్ళీ బాగా స్ట్రెంథెన్ చేస్తుంటాయి. గ్రోత్ హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంటుంది, టెస్టోస్టెరాన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంటుంది, థైరాయిడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంటుంది, సెల్స్ మంచి యంగ్గా తయారవడానికి ట్రై చేస్తుంటాయి. అప్పుడు బాడీ ఈ ప్యూరిన్స్ని యూజ్ చేసుకుంటుంది ఈ అన్ని పనులు చేయడానికి. మీరు కష్టపడటం లేదు, తింటున్నారు, నో ఎక్సర్సైజ్. లిటరలీ ఎక్సర్సైజ్ చేసిన వాకింగ్, ఎవరో కానీ వాకింగ్ చేస్తే చాలు, మీరు ఇంకేం ఎక్సర్సైజ్ చేయగలదా అన్నారు. లేకపోతే ఎవరో కానీ మీరు సన్నబడాలంటే అసలు తిండి తగ్గిస్తే చాలు, అసలు ఎక్సర్సైజ్ చేయగలదు అంటున్నారు. ఆ సలహాలు పాటించి లేకపోతే ఎవరో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయని అంటారు. సో ఇలాగా
అవి విని మనం బేసికలీ ఎక్సర్సైజ్ అనే దాన్ని పక్కన పెట్టేసి, లేకపోతే నేను ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నాకు జాబ్, నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, నాకు ఇంతే. సో మీరు బేసికలీ ఎక్సర్సైజ్ చేయట్లేదు. రోజు గంట నుంచి గంటన్నర దాకా ఎక్సర్సైజ్ చేయాలి మనిషి. గంటన్నర మంచిది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ ప్యూరిన్స్ మళ్ళీ బ్యాక్ రీసైకిల్ అయ్యి బాడీ వాటిని యూజ్ చేసుకుంటుంది. అప్పుడు యూరిక్ యాసిడ్ సరైన లెవెల్స్లో ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ఎప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది? ప్యూరిన్స్ రీసైకిల్ కానప్పుడు. దానికి రీజన్ ఏంటి? మనం సరైన లెవెల్లో వర్కౌట్స్ చేయనప్పుడు. నెక్స్ట్ సెకండ్ దానికి వద్దాం. యూరిక్ యాసిడ్ బాడీ నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళదు? మీ కిడ్నీస్ సరిగ్గా దాన్ని ప్రాసెస్ చేయనప్పుడు, సరిగ్గా బాడీ నుంచి బయటికి పంపించినప్పుడు, కిడ్నీ ఫంక్షనింగ్లో సమ్ ఇష్యూ ఉన్నప్పుడు. చాలామంది గౌట్ సమస్య ఉన్న వాళ్ళకి టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది, థైరాయిడ్ కూడా హైపోథైరాయిడ్ ఉంటుంటుంది. కానీ మెయిన్లీ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి రెండు జరుగుతుంటాయి. ఒకటి, కిడ్నీస్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు. సెకండ్, ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. చాలామంది టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. మీ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతున్నాయంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ టెస్టోస్టెరాన్ సరిగ్గా లేకపోవడం. అదేవిధంగా ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ సరైన లెవెల్స్ లేకపోవడం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడానికి, కిడ్నీస్లో స్టోన్స్ ఏర్పడడానికి మెయిన్ రీజన్. ఒకళ్ళేమో వచ్చి ఆక్సిడేట్స్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి, అది తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. అవన్నీ కరెక్టే ఎప్పుడు కిడ్నీస్ సరిగ్గా పని చేయనప్పుడు. కిడ్నీస్ సరిగ్గా పనిచేస్తే ఈజీగా ఇలాంటి ఏ యాంటీన్యూట్రియన్స్ వచ్చినా వాటిని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడు కిడ్నీ స్ట్రాంగ్గా ఉండవు? మీ బాడీలో మెయిన్ సెక్స్ హార్మోన్స్ సరిగ్గా లేనప్పుడు. మీ బాడీలో మీకు మజిల్స్ బలంగా ఉన్నాయి, ఎందుకు? టెస్టోస్టెరాన్ బాగుంటే బలంగా ఉంటాయి. ఆడవాళ్ళలో మంచి పటిష్టంగా ఉన్నది, బాడీ మంచి ఫిట్గా ఉంది. ఎప్పుడు వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ కూడా వాళ్ళలో పర్ఫెక్ట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ఏ విధంగా మజిల్స్ లూజ్ అయిపోతాయో, మనం పెంచడానికి ట్రై చేస్తే పెరగవు, మజిల్స్ లూజ్ అయిపోతాయి. ఏ విధంగా అవుటర్ లుక్ వీక్గా అవుతుందో లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా వీక్ అవుతాయి. మీ లివర్ వీక్ అవుతుంది, హార్ట్ వీక్ అవుతుంది, లంగ్స్ వీక్ అవుతాయి, మీ కిడ్నీస్ వీక్ అవుతాయి. కిడ్నీస్ చాలా చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంటాయి. ఎప్పుడైతే మీ హార్మోన్స్ తక్కువైపోతాయో, టెస్టోస్టెరాన్ తక్కువైపోతుందో కిడ్నీస్ సరిగ్గా పని చేయవు. కానీ అది రోజూ పని చేయాలి. అది పని చేయట్లేదు కదా, రెస్ట్ ఇవ్వడానికి లేదు. ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ అది పని చేస్తూనే ఉంటుంది. శక్తి లేకుండా పని చేస్తుంటే ఏమవుతుంది? సరిగ్గా పని చేయదు. బాడీ నుంచి బయటికి పంపించాల్సిన టాక్సిన్స్ని బయటికి సరిగ్గా పంపించదు. అప్పుడు ఏమవుతుంది? కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. లేకపోతే యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంటుంది. యూరిక్ యాసిడ్ని బయటికి పంపించాల్సింది సరిగ్గా పంపించలేదు. ఎందుకు? బ్లడ్లోంచి యూరిక్ యాసిడ్ తీసుకెళ్ళి అది బయటికి పంపించాలి కదా, తీసుకునే సామర్థ్యం లేదు దానికి. సో బ్లడ్లో యూరిక్ యాసిడ్ అలాగే ఉంటుంది, వెళ్ళదు బయటికి. ఫలితం ఈ యూరిక్ యాసిడ్ ఏదైతే బ్లడ్లో ఉందో అది మీ జాయింట్స్లోకి వెళ్ళి క్రిస్టల్స్ ఫామ్ చేస్తుంది, మీకు గౌట్ వస్తుంది. రీసెంట్లీ ఒకళ్ళ కేసు చూశాను. యాక్చువల్లీ చాలా తక్కువ ఉంది టెస్టోస్టెరాన్. కిడ్నీలో ఒక పెద్ద స్టోన్ రీసెంట్లీ తీయడం జరిగింది. సో కిడ్నీలో ఆ స్టోన్కి టెస్టోస్టెరాన్కి డైరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అది. అలాగే ఇద్దరు ముగ్గురు చూసాను నేను. యాక్చువల్లీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే వాళ్ళ టెస్టోస్టెరాన్ నేను ఫస్ట్ చెక్ చేస్తుంటాను. మగవాళ్ళు అయితే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం కేసుల్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. ఆ కోరిలేషన్ ఉంటుంది. మీకు కాబట్టి చెక్ చేసుకోండి. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే మీ టెస్టోస్టెరాన్ చెక్ చేసుకోండి. దాని లెవెల్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. సో ఇది అర్థమైంది కదా. రూట్ కాజ్ రెండు రీజన్స్. ఒకటి, ఎందుకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది? మనం సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు, హార్డ్ వర్క్ చేయట్లేదు. ఎందుకు బాడీలోంచి యూరిక్ యాసిడ్ బయటికి సరిగ్గా ఎక్స్క్రీట్ అవ్వట్లేదు? కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకని? మీ టెస్టోస్టెరాన్ సరిగ్గా లేదు, సెక్స్ హార్మోన్ సరిగ్గా లేవు. నెక్స్ట్, టెస్టోస్టెరాన్
సరైన లెవెల్స్లో ఉందా లేదా ఎలా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఓకే, కొంచెం బ్లర్డ్గా ఉంది పిక్చర్, బట్ చూడండి. ఇందులో టెస్టోస్టెరాన్ రిఫరెన్స్ రేంజ్ 164 నుంచి 753 ఉంది. అయితే మీ ఏజ్ 40 అనుకుందాం. 40 ఇయర్స్కి ఎంత ఉండాలి? డెఫినెట్లీ ఇక్కడ 550 మినిమం ఉండాలి. 40 ఇయర్స్కి 550 మినిమం ఉంటే మీ టెస్టోస్టెరాన్ సరిగ్గా ఉన్నట్లు. అదేంటిది అంత ఎక్కువ ఉండాలా, రేంజ్ 164 ఉంది, నాకు 200 ఉన్నా 170 ఉన్నా కూడా ఓకే కదా అని మీరు అనొచ్చు. ఈ రిఫరెన్స్ రేంజ్ ఇలా వచ్చేది అంటే దాని మీనింగ్ అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ మీద ప్రామాణికంగా తీసుకోవద్దు. 21 to 49 ఇయర్స్ అయితే ఎంత అలా ఉండదు. వాళ్ళ రిఫరెన్స్ రేంజ్ అలా ఇవ్వచ్చు, కానీ నిజానికి ఒక హెల్దీ మేల్ 40 ఇయర్స్ అయితే డెఫినెట్లీ 500 ప్లస్ ఉండాలి. 500 లోపల ఉందంటే ఆప్టిమల్ కాదు, నార్మల్ అయినప్పటికీ ఆప్టిమల్ కాదు. మీకు ఆ లెక్కను చూసుకుంటే 40 ఇయర్స్కి 300 అలా ఉందంటే నార్మలే, ఓకే, డాక్టర్ చూసి నార్మల్ అంటాడు, కానీ ఆప్టిమల్ కాదు, నార్మల్ అది. ఇప్పుడు నెక్స్ట్ మీకు అదే 50 ఇయర్స్ ఏజ్ అనుకోండి. 50 ఇయర్స్ ఏజ్ అంటే మీరు 450 అలా ఉండొచ్చు. 60 ఇయర్స్ అంటే 350 కూడా ఓకే, ఎందుకంటే ఆ ఏజ్ పెరిగింది కాబట్టి 350 400 అలా ఉండొచ్చు 60 ఇయర్స్ అయితే. సో అలా చూసుకోవాలి మీరు. సో అలా చూసుకుంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీకు టెస్టోస్టెరాన్ సరైన లెవెల్స్లో ఉందా తక్కువ ఉందా అనేది. సో గౌట్ వచ్చిన వాళ్ళు మీరు డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ చెక్ చేసుకోవాలి, థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ కూడా మీకు ఒకవేళ హైపోథైరాయిడ్ ఉంటే అప్పుడు కూడా మీకు యూరిక్ యాసిడ్ సరిగ్గా మెటబలైజ్ కాదు. మీకు బేసికలీ ఏంటంటే మన బాడీలో చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్, ఈ థైరాయిడ్ కానీ అన్ని హార్మోన్స్ ఇంపార్టెంటే, థైరాయిడ్ కానీ ఈ టెస్టోస్టెరాన్ కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో థైరాయిడ్ ఎప్పుడు కూడా మీరు హైపోథైరాయిడ్ లేకుండా చూసుకోవాలి. లెవెల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేసిన, అది చూడండి. సో ఫస్ట్ గౌట్ ఫిక్స్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మీ థైరాయిడ్ టెస్టోస్టెరాన్ చెక్ చేసుకోవాలి. అవి తక్కువ లెవెల్స్లో ఉన్నాయంటే ఫస్ట్ మీరు వాటిని ఫిక్స్ చేయాలి. మీకు చాలామందిలో ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది చూస్తారు, అంటే ఏజ్ పెరిగి కొద్దీ జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోయి అదే వాడి నడుస్తూ ఎక్కువ పని చేయడం వల్ల అరిగిపోయినాయి అంటారు చూస్తారు డాక్టర్స్. అది అరిగిపోవడం అనేది అది పర్మనెంట్గా అరిగిపోయినట్టు కాదు. దాన్ని సరైన టైంలో మనం ట్రీట్ చేస్తే అది మళ్ళీ ఫామ్ అవుతుంది. బోన్స్ అనేవి 500 దాంట్లో అలా ఉండి ఇంకంతే, ఇంకా జీవితాంతం అలా ఉంటాయని కాదు. అవి కూడా కైండ్ ఆఫ్ మ్యాటరే. అది తగ్గిపోవడంతో అది మళ్ళీ కావాలంటే పెరుగుతుంటుంది, మన మజిల్స్ లాగే అది కూడా. అది బోన్ అన్నది మాత్రం 500 దాటేం కాదు అది. సో కార్టిలేజ్ కూడా ఫామ్ అవుతుంది. మీరు థైరాయిడ్ హైపోథైరాయిడ్ కండిషన్లో ఉండి ఈ కీళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ ఇలా ఉండి మీరు థైరాయిడ్ రీప్లేస్ చేస్తే, థైరాయిడ్ని మళ్ళీ మీరు ఆప్టిమైజ్ చేస్తే మీ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి మీ జాయింట్ పెయిన్స్ పోతాయి. సేమ్ ఇలాగే టెస్టోస్టెరాన్ విషయం కూడా అవుతుంది. టెస్టోస్టెరాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మీరు సరైన ఆప్టిమల్ లెవెల్స్లో ఉంటే టెస్టోస్టెరాన్ అనేది మీ జాయింట్ పెయిన్స్, మీకు గౌట్ కిడ్నీని ఫంక్షన్ మళ్ళీ పెంచి మళ్ళీ గౌట్ లేకుండా చేస్తుందా అనేది తర్వాత సంగతి. బేసిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మీకు చాలామందిలో ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది, సిఆర్పి ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో చాలామందిలో టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది, థైరాయిడ్ తక్కువ ఉంటుంది. వీటిని ఆప్టిమైజ్ చేస్తే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంటుంది. సో మెయిన్ గౌట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయాల్సింది థైరాయిడ్ అండ్ టెస్టోస్టెరాన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తక్కువ ఉంటే ఏం చేయాలి? ఇది మీకు నచ్చదు ఆన్సర్. థైరాయిడ్ తక్కువ ఉందనుకోండి, మీకు తెలిసిందే థైరాయిడ్ మెడికేషన్ ఇస్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే T4 మెడికేషన్ ఇస్తారు, మీకు థైరోనామ్ అలాంటిది ఏదో ఒకటి ఇస్తారు. అయితే నేను సజెస్ట్ చేసేది అయితే మీకు ఎస్పెషల్లీ మీకు జాయింట్ పెయిన్స్ ఉంటే నేను సజెస్ట్ చేసేది అయితే ఏజ్ని బట్టి T4 + T3 మిక్స్ తీసుకోవాలి మీరు. అలా మిక్స్ తీసుకున్నప్పుడు మీకు T3 అనేది చాలా పోటెంట్ హార్మోన్. మీరు డైరెక్ట్ T3 తీసుకున్నప్పుడు మీకు చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. అండ్ జాయింట్స్లో ఏదైతే కార్టిలేజ్ ఉందో దాన్ని రిపేర్ చేయడంలో మీరు T4 తీసుకోవడం కంటే T4 T3 మిక్స్ తీసుకుంటే చాలా బాగా రిపేర్ చేస్తుంది. సో ఒక 25 mcg T3 తీసుకుని మిగిలింది మీరు T4 తీసుకుంటే మీకు పర్ఫెక్ట్లీ అది ఫిక్స్ చేస్తుంది. బట్ డాక్టర్స్ దీన్ని ఒప్పుకోరు. నేను అందుకనే
ఒక డిస్క్లైమర్ చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. నేను చెప్పిన దాన్ని విని మీరు డైరెక్ట్లీ దీన్ని పాటించొద్దు. మీరు డాక్టర్ సలహా మేరకే పాటించండి. ఓకే. సో నేనైతే T3 T4 మిక్స్ అయితేనే బెటర్ అని నాకు తెలుసు. ఎందుకంటే చాలా స్టడీస్లో ఇది తేలింది. కాబట్టి డెఫినెట్లీ మీకు కార్టిలేజ్ మళ్ళీ రీగ్రో అయ్యి మీకు జస్ట్ ఏజ్ ప్రకారం వచ్చిన ఈ పెయిన్స్ పోవాలంటే T3 ఈజ్ బెస్ట్. అయితే టెస్టోస్టెరాన్ ఎలాగా? టెస్టోస్టెరాన్ని ఒకవేళ మీకు చాలా సివియర్ కేస్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్ ఉంటే, మీకు టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉంటే దాన్ని న్యాచురల్గా పెంచడం కష్టం. అప్పుడు మీరు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకోవాలి ఏజ్ని బట్టి. మీ ఏజ్ 30-35 అయితే నేను రికమెండ్ చేయను. 40 దాటింది, గౌట్ ఉంది, జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది మీకు ఇమీడియట్ రిలీఫ్ని ఇస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకోవడం వల్ల మీ కిడ్నీస్ బాగా పనిచేస్తాయి, మీ లివర్ బాగా పనిచేస్తుంది, మీ హార్ట్ బాగా పనిచేస్తుంది, మీకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా 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 తగ్గిపోతుంది. చాలామంది యాక్చువల్లీ టెస్టోస్టెరాన్ తీసుకుంటే జబ్బులు వస్తాయి అనుకుంటుంది. యాక్చువల్లీ రివర్స్ ట్రూ. టెస్టోస్టెరాన్ తక్కువైతే వస్తాయి. మీకు లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు వస్తుంటాయి. సో నెక్స్ట్ అయితే ఒకటి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎందుకు డాక్టర్ సజెస్ట్ చేయరు? నెక్స్ట్ కంటిన్యూ చేసే ముందు మీకు ఒక విషయం, ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వీడియో లెంత్ ఎక్కువగా ఉంది, తగ్గించండి అని చెప్పి ఎవరినైనా సరే నేను హైడ్ చేస్తున్నాను ఛానల్ నుంచి. నాకు ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. అండ్ అగైన్ సెకండ్ది, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నాను చాలామంది. క్వాలిఫికేషన్ అనేది కామెంట్లో ఉందంటే మీరు వెంటనే అది ఇంకా రెస్ట్రిక్టెడ్ వర్డ్ అనుకోండి, ఆ వ్యక్తి ఇమీడియట్లీ బ్లాక్. దట్స్ ఇట్. సో ఈ 2 క్వశ్చన్స్ గుర్తుంచుకోండి. ఒకటి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఈ 2 అడిగేదా అంతే. నాకు నిజంగా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవి ఎడ్యుకేషనల్ వీడియోస్, నాట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. లెంత్ గురించి మీరు అడగండి మళ్ళీ ఇంకోసారి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం స్లైడ్లోకి. ఇక్కడ మీరు ఒక అతను చూస్తున్నారు, ర్యాండమ్, నేను ఏదో నెట్లో దొరికిన ఫోటో పెట్టాను అంతే. ఇక్కడ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఈయనకి నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకని? ఈయన్ని చూసిన వెంటనే ఎవరు ఈయన ఫేస్ హైడ్ చేస్తుంది కదా, ఆయన్ని చూస్తే ఆయనకి పొట్ట కనిపిస్తుంది, మంచి వర్క్ బాగా చేసే వ్యక్తి, మంచి మేనేజర్ స్కిల్స్ ఉన్న వ్యక్తి, మంచి లైఫ్లో మంచి బిజీగా మంచి హ్యాపీగా మంచి కెరీర్ బాగా నడుపుతున్నాడు అన్నట్లు ఉంది. కానీ ఆ వ్యక్తి ఎప్పుడూ వర్కౌట్స్ చేసిన వ్యక్తి కాదు. ఫిజికల్లీ ఏమి బాడీ బిల్డింగ్ కానీ, ఐ మీన్ వెయిట్స్ ఎత్తడం కానీ ఇలాంటివి చేస్తున్న వ్యక్తి కాదు, మంచి ఫిట్గా ఉన్న వ్యక్తి కాదు బేసికల్లీ. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎప్పుడూ కూడా ఇలాంటివి చేయాలనుకునే వాళ్ళు, ఇలాంటి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తాను నేను. మిగిలిన వాళ్ళకి మనం చెప్పలేం. ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తికి గౌట్ ఉందనుకుందాం. గౌట్ ఉన్నా కూడా నువ్వు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకో, నీకు తగ్గిపోతుంది అంటే అంత ఈజీ కాదు అది. ఎవ్రీ వీక్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఉట్టి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోదు. ఇలాగ ఉన్నవాళ్ళు చాలా సన్నబడాలి, రోజు వర్కౌట్స్ చేయాలి. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కష్టపడి వాళ్ళకి మాత్రమే. అది టికెట్ టు ప్యారడైజ్ కాదు. సింపుల్, ఓకే, అది ఒక మంత్రం, యాంటీ ఏజింగ్ సీక్రెట్, టెస్టోస్టెరాన్ తీసుకుని నేను యంగ్ అయిపోదాం అనుకుంటే కుదరదు. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తారు చాలామందికి స్టార్టింగ్ స్టేజ్లో డయాబెటీస్ రివర్స్ అయిపోతుంటుంది. చాలా చాలా అద్భుతమైన బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఆ వ్యక్తి డెఫినెట్లీ అట్లీస్ట్ చెప్తే విని టైపు కొంచెం వర్కౌట్స్ చేసి వ్యక్తి అయి ఉండాలి. అది కాని వ్యక్తికి నేను ఎప్పటికీ జీవితంలో రికమెండ్ చేయను. అందుకనే డాక్టర్స్ కూడా రికమెండ్ చేయరు. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్స్ ఎవరు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చెప్పట్లేదు ఏంటి అంటే, మన దేశంలో చాలామందికి అవగాహన లేదు డాక్టర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఇంకోటి, అవగాహన ఉన్న ఎంతమంది దాన్ని పాటిస్తారు. ఇప్పుడు థైరాయిడ్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక టాబ్లెట్ వేసుకోవాలంటేనే బాబోయ్ జీవితాంతం నేను టాబ్లెట్ వేసుకోవాలా అని అది ఏదో పెద్ద టార్చర్ అన్నట్టు ఫీల్ అవుతుంటుంది. తప్పదు, మీ థైరాయిడ్ పాడైనప్పుడు మీరు జీవితాంతం వేసుకోవాలి, మార్నింగ్ లేచి టాబ్లెట్ వేసుకుంటారు అంతే. దానికి ఎందుకంత భయపడతారు? జీవితాంతమా. చివరికి సప్లిమెంట్కి కూడా
నాకు ఎంతకాలం పాటు స్కూల్ సప్లిమెంట్ అని ఉంటుంది. విటమిన్ D3 K2 మీరు వాడాలి, చాలా మంచిది అంటే విటమిన్ D3 K2 నేను లైఫ్ లాంగ్ వాడాలా అని అడుగుతుంటుంది. లైఫ్ లాంగే వాడాలి. ఏంటి అంత కష్టమేముంది అందులో? దాంట్లో అంత కష్టం ఏముంది? ఏంటి ప్రాబ్లం? దానివల్ల డ్యామేజ్ అవుతుంది బాడీ, దానివల్ల బాడీకి బెనిఫిట్ అవుతుంది కదా, మీరు ఎక్కువ కాలం పాటు యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు కదా. ఏంటా క్వశ్చన్ అసలు? ఈరోజు వీడియో చూసాక చాలామంది అన్సబ్స్క్రైబ్ అవ్వచ్చు, అవ్వండి, నో ప్రాబ్లం. నేను కొంచెం సీరియస్గానే చెప్తున్నాను, ఎందుకంటే నేను డీల్ చేస్తే వాళ్ళు అలాగే ఉన్నారు మరి. వర్కౌట్స్ చేయకుండా సింపుల్గా డైట్ చెప్పు నాకు ఫిక్స్ అయిపోవాలంటే అలాగే ఉంటుందండి. వర్కౌట్ ఈజ్ ఏ బిగ్ థింగ్. ఆ వర్కౌటే మీకు పెద్ద డైట్. మీరు ఏది తిన్నా అరిగించుకునే శక్తి మీకు వచ్చింది వర్కౌట్స్ చేయడం ద్వారానే. అవి చేయకుండా మ్యాజిక్లు చేయమంటే ఎవరు చేయలేదండి. సింపుల్గా మ్యాజిక్ డైట్స్ లేవు. మీకు వర్కౌట్స్ చేస్తేనే డైట్స్ మ్యాజికల్గా పనిచేస్తాయి, అంతేగాని మ్యాజికల్ డైట్స్ అంటూ ఉండవు స్పెసిఫికల్లీ. ఎనీవే, సో ఈ మనిషికి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కుదరదు. బట్ యువతలో ఉన్న వ్యక్తి సన్నగా ఉన్నాడు, ఆ వ్యక్తి చూస్తే కొంచెం ఫిట్గానే ఉన్నాడు, ఆ వ్యక్తికి అనుకోని కారణాల వల్ల టెస్టోస్టెరాన్ తగ్గింది అనుకుందాం, గౌట్ సమస్య ఉందనుకుందాం. ఆ వ్యక్తికి నేను చెప్తాను, అంటే ఆ వ్యక్తి కొంచెం మరీ చిన్నపిల్లడు ఉన్నాడు, బట్ ఇదే వ్యక్తి ఒక 40 years ఏజ్ అనుకుందాం. ఆ వ్యక్తికి నేను చెప్తాను, నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తున్నావు, నీకు సమస్య ఉంది, ఇది న్యాచురల్గా నువ్వు టెస్టోస్టెరాన్ మళ్ళీ పెంచుకునేంత స్టేజ్లో లేదు, గౌట్ చాలా బీభత్సంగా ఉంది, నువ్వు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీకి చేయించుకుంటే మంచిది. లైఫ్ లాంగ్ చేయించుకోవాలి, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది లైఫ్ లాంగ్ వీక్లీ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. లేకపోతే బాడీకి సింపుల్గా ఇంజెక్షన్ భయపడే వాళ్ళకి బాడీ ప్యాచెస్ కూడా ఉంటాయి, బట్ ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. సో ఇదేమి పెద్ద పనిష్మెంట్ కాదు, లైఫ్ టైం పనిష్మెంట్ కాదు, ఇదొక లైఫ్ టైం కమిట్మెంట్ అంతే. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఒక గ్రేట్ సొల్యూషన్. ఎనీవే, ఇది సో టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఒక మంచి సొల్యూషన్ గౌట్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే, కొంతమందికి టెస్టోస్టెరాన్ కరెక్ట్ లెవెల్స్లో కూడా ఉండొచ్చు, బట్ వాళ్ళకి అప్పుడు ఏంటి సమస్య అనేది మళ్ళీ చూడాలి, అది వేరే విషయం. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, యాక్చువల్లీ నేను టెస్టోస్టెరాన్ అనేది చెప్పాను కదా, అసలు బేసికల్లీ ఎందుకు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది, ఎందుకు థైరాయిడ్ తగ్గిపోతుంది, ఎందుకు గౌట్ వస్తుంది, ఎందుకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. చాలామందిలో మెయిన్ రీజన్ డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ ఉందా, మీకు గౌట్ ఉందా, మీరు ఫస్ట్ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టాలి. అట్ ది సేమ్ టైం థైరాయిడ్ టెస్టోస్టెరాన్ చూసుకుంటేనే మీ డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలామందిలో టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంటుంది, టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్న వాళ్ళు డయాబెటీస్ వస్తుంటుంది, రెండు వైస్ వర్సా కూడా యాక్చువల్లీ. సో డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేయాలి మీరు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ గౌట్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ డిసీజ్. డయాబెటీస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎస్, డయాబెటీస్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ డిసీజ్. మీకు ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో, తర్వాత మొత్తానికి ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్స్ ఎ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు, మనం డైట్ విషయానికి వద్దాం. ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ, థైరాయిడ్, డయాబెటీస్ని పక్కన పెడదాం. బట్ అసలు డైట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ డైట్ చెప్పే ముందు ఏం చేయాలి, మనం డైజెషన్ ఫిక్స్ చేసుకోవాలి. డైజెషన్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? నేను మొన్న రీసెంట్ లాస్ట్ వీక్లో పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. మనకి ఒకవేళ డైజెషన్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఏ ఎంజైమ్స్ తీసుకోవాలి, B10HCl తీసుకోవాలా, లేకపోతే ఏం తీసుకోవాలి అనేది ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి నేను ఇంకా మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ ఈ వీడియోలో. మీరు మీ డైజెషన్ ఇష్యూస్ని మీరే ఫిక్స్ చేసుకోవాలి. నిన్ననే పెట్టినట్టున్నాను వీడియో, కాన్స్టిపేషన్ ఉంటే ఎలాగనేది. సో అది చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తుంది. సో అది చూడండి. సో డైజెషన్ ఇష్యూస్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ ఇవన్నీ చేయాలి. ఒకటేంటంటే రెడ్యూస్ వెయిట్ బట్ నాట్ ర్యాపిడ్లీ. మీరు లావుగా ఉంటే సన్నబడాలి, కానీ సన్నబడాలి అంటే వెంటనే ఫుడ్ మొత్తం తగ్గించేసి నెక్స్ట్ 1 weekలో సన్నబడిపోదామని ట్రై చేయొద్దు. అలా ట్రై చేస్తే సడన్గా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. అది ఎందుకని అలా పెరుగుతుంది? బేసికల్లీ చెప్పాను కదా, ప్యూరిన్స్ రీసైకిల్ అవ్వాలి. అంటే మీరు రోజు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, అప్పుడు ఒక లెవెల్లో రీసైకిల్ అవుతుంది. అప్పటికి మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువ ప్యూరిన్స్ వెళ్ళిపోతున్నాయి.
మీరు మొత్తానికి ఫుడ్ వాడట్లేదు, మొత్తానికి ఫుడ్ తినట్లేదు. మీరు మొత్తానికి ఫుడ్ తినకపోయేసరికి ఇంకా అది ఏం చేస్తుంది, జనరేట్ చేసే ప్యూరిన్స్ని ఇంకా మొత్తానికి అవసరం లేదు అని చెప్పి అలాగా యూరిక్ యాసిడ్ తోసేస్తుంటుంది. మీకు ఎప్పుడన్నా సరే మీరు రోజు వర్కౌట్ చేస్తూ మంచి టెస్టోస్టెరాన్ అంటే ప్రోటీన్ సింథసిస్ బాగా జరిగి మజిల్స్ పెరిగి ఈ ప్యూరిన్స్ యూటిలైజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే మీరు సడన్గా లేదు నేను సన్నబడాలి డైట్ అని అంటారో మీకు వెంటనే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది బాడీలో, ఎవరికైనా సరే అది గౌట్ ఉన్నా లేకపోయినా కూడా. నెక్స్ట్, ఈట్ డైలీ 5 times, చూ ప్రాపర్లీ. ఇది ఇంకా కామన్, ఇంకా ఏ డైట్ కన్నా సరే ఇదే, అలాగే తీసుకోవాలి మీరు. ఫ్యాట్ అరౌండ్ వేస్ట్ కాజెస్ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్, సో బెల్లీ ఫ్యాట్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఇన్ ద సెన్స్ ఓవరాల్ ఫ్యాట్ మస్ట్ బి రెడ్యూస్డ్. అంటే మీకు నడుం చుట్టూ ఫ్యాట్ ఉంటే అది మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. చాలామందిలో సిఆర్పి ఎక్కువ ఉంటుంది. సిఆర్పి ఇప్పుడు కొంతమందికి 50 ఏళ్ళు వస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం సిఆర్పి యాక్చువల్లీ ఎప్పుడు 3 ఉంటుంది అక్కడ మనకి ల్యాబ్ రేంజెస్లో, బట్ 1 లోపల ఉంటే మంచిది. మ్యాక్సిమం 1 దాటకుండా చూసుకుంటే ఇంకా మీకు చాలా హెల్తీగా ఉన్నట్టు లెక్క. కానీ కొంతమందికి 50 years అలా వచ్చాక కొంత పొట్టది వచ్చి ఇది 1 ఉండాల్సిన 3, 4, 5 అలా ఉంటుంటుంది. 3 ఈజ్ ఓకే, అప్పర్ లిమిట్ ఏజ్ 50, 60 ఓకే, కానీ బెటర్ ట్రై టు రెడ్యూస్ ఇట్ లోయర్ దాన్ 1. 50 to 60 years ఏజ్లో ఒక 1.5, 2 ఓకే. 60 దాటాక 3 ఈజ్ ఓకే, కానీ 50 లోపల ఉంటే 1 కంటే తక్కువలో ఉండేలాగా చూసుకోండి. అది ఎలాగా, నడుం దగ్గర ఫ్యాట్ ఈక్వల్ టు ఇన్ఫ్లమేషన్. సో నడుం దగ్గర ఫ్యాట్ తగ్గిస్తుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ ఉంటుంది. ఆ విషయం తెచ్చుకోండి. నడుం దగ్గర ఫ్యాట్ అంటే ఓన్లీ అబ్డామిన్స్ చేస్తే నడుం దగ్గర ఫ్యాట్ తగ్గిపోదు, బాడీ మొత్తం ఫ్యాట్ తగ్గాలి, అప్పుడే నడుం దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది. సో ఓవరాల్గా ఫ్యాట్ తగ్గించుకోవాలి బాడీ మొత్తం. నెక్స్ట్, ట్రై టు రెడ్యూస్ NSAIDs మెడికేషన్ లైక్ ibuprofen, aspirin since they damage stomach lining that protects the stomach acid and results in stomach ulcers. NSAID అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అంటే మీకు జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, లేకపోతే గౌట్ అవనివ్వండి, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. జాయింట్స్ ఇలాగ ఆడుకుంటున్నప్పుడు అక్కడ వాస్తుంది అనమాట జాయింట్స్ దగ్గర. ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ మెడికేషన్ ఇస్తుంటారు. ఈ ibuprofen కానీ, ఆస్పిరిన్ అనేది వేరే కేసులో కూడా ఇస్తుందండి, అది కూడా NSAID. అయితే ఇవి ఇచ్చినప్పుడు ఏంటి, మనకి అప్పటికప్పుడు గౌట్ ఫ్లేవర్ వచ్చింది తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. కానీ ఇవి ఏం చేస్తుంటాయి, ఇవి మన స్టమక్లో, నేను మొన్న స్టమక్ గురించి బాగా చెప్పినది ఈ మధ్య, స్టమక్లో మన యాసిడ్ జనరేట్ అయినప్పుడు గోడలకి ఏం కాదు. ఎందుకు, గోడలు అంత బలంగా ఉంటాయి, గోడకి ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ ప్రొటెక్టివ్ లేయర్ని గొడ్డలతో నరికేసేది ibuprofen. లోపలికి పంపిస్తే గొడ్డలతో టక నరికేసి ఓపెన్ చేస్తే అప్పుడు యాసిడ్ వెళ్ళి బర్న్ చేస్తుంటుంది, సిస్టమ్ కాల్స్తుంటుంది. అక్కడ అప్పుడు ఏర్పడేది అల్సర్ పుండ్లు అంటారు చూసారా, ఇది. సో అందుకని యాంటీబయాటిక్స్, ఈ NSAIDs ఇలాంటివి తీసుకోకూడదు. ఈరోజు తీసుకున్నారు, ఏదో ఇష్యూ వచ్చింది తీసుకున్నారు, ఒక 4 రోజుల్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు తీసుకుంటే ఈరోజు బర్న్ అవుతుంది, ఏ రోజు తీసుకున్నా మీకు అక్కడ హోల్ పడుతుంది, కానీ అక్కడ డ్యామేజ్ అవుతుంది. కానీ ఈరోజు ఒకరోజు తీసుకున్నారు, రేపు ఒకరోజు తీసుకున్నారు, తర్వాత ఇంక మళ్ళీ తీసుకోలేదు, ఒక 4 to 5 daysలో అది ఫిక్స్ అవుతుంది, చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది అది. కానీ కంటిన్యూస్గా తీసుకుంటున్నారు, ఇంకా పర్మనెంట్గా పాడైపోతుంది అలా. సో ఎప్పుడు ఇవి ఎక్కువ తీసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని ఇప్పుడు గౌట్ ఫ్లేస్ వచ్చినప్పుడు, గౌట్ సమస్య వచ్చినప్పుడు చాలామంది ఇవే వేస్తుంటారు డాక్టర్స్, తప్పదు కాబట్టి, ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నారు కాబట్టి. కానీ అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అవి అవాయిడ్ చేస్తూ ఏం చేయొచ్చు మరి, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోండి అండ్ వర్కౌట్స్ చేయండి. వర్కౌట్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే ఇమ్మీడియట్లీ వర్కౌట్స్ చేసినప్పుడు కొంత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అదొకటి ఉంది, ఒక ట్రిక్ అది. ఇమీడియట్ వర్కౌట్ చేసిన వెంటనే కొంత బాడీ ఇన్ఫ్లమ్ అవుతుంది, కానీ అది డ్యామేజ్ చేసే రేంజ్లో ఉండదు. బట్ ఆ నెక్స్ట్ వర్కౌట్స్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నెక్స్ట్, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ చాలా మంచివి. ఎవరికైనా సరే మీకు మామూలుగా ఆర్థరైటిస్ ఉన్నా కూడా మీరు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మామూలుగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మీరు. సో సింపుల్ థింగ్ అండి, ప్యూరిన్ ఇప్పుడు ఆల్రెడీ గౌట్ ఉంది,
టెస్టోస్టెరాన్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి మన బాడీలో ప్యూరిన్స్ ఆల్రెడీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. మనం ఇంకా వర్కౌట్ చేయాలి, పెంచాలి, ఆ ప్యూరిన్ మెటబాలిజం మార్చాలి. అవన్నీ టైం పడుతుంది. మనకి వర్కౌట్ చేసే మూడ్ లేదు. సింపుల్, నాకు డైటే కావాలి. ఏదన్నా సరే జబ్బు డైట్తోనే ఫిక్స్ అవ్వాలి. నో వర్కౌట్స్, నథింగ్ అంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఫుడ్స్ని ఇలాగ తీసుకోవాలి. హై ప్యూరిన్ ఫుడ్స్ ఏంటవి? ఆర్గాన్ మీట్స్, లివర్, కిడ్నీ, బ్రెయిన్, హార్ట్, సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్. ఏంటి ఇవి హై ప్యూరిన్ ఫుడ్స్? ఇవి మనం తీసుకోకూడదు. ఏంటి ఇంత మంచి ఫుడ్స్ తీసుకోకూడదా? నేను అస్తమని చెప్తుంటాను ఇవి మంచివని. అంటే ఇవి మంచివి కాదా? అవి చాలా మంచివి. కానీ మన బాడీని మనం ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టుకున్నామంటే ఆ ప్యూరిన్స్ మన బాడీలోకి వచ్చి మన బాడీలో సెల్స్ని ఎప్పటికప్పుడు రీజూనేట్ చేసేలాగా లేకుండా చేసుకున్నాం మన బాడీని. సో మన బాడీకి మనం నాకు వద్దు, నేనేం కష్టపడను, నాకు బాడీకి నాకు వద్దు, నాకు ఏజింగ్ ఇష్టం, యాంటీ ఏజింగ్ ఇష్టం లేదా అనుకున్నప్పుడు ఇంకా మనకు అవసరం లేదు. మనకి తినలేము అనమాట ఇంకా ఇవి. సో ఇవి తిన్నామంటే మనకి ప్యూరిన్స్ వస్తే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇవి మనం తినడానికి లేవు. హై ప్యూరిన్ ఫుడ్స్, ఆర్గాన్ మీట్స్, ఈ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, అంటే బీర్లో బాగా ఈస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈస్ట్ ఎక్కువ ఉన్న వాటిల్లో మనకి ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. సో బీర్ చాలా ఎక్కువ ఉంటుంది ప్యూరిన్. స్వీట్ బ్రెడ్లో ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మోడరేట్ ప్యూరిన్ ఫుడ్స్ అంటే యావరేజ్ లెవెల్లో ఉండేవి ఏంటి? మీట్, చికెన్, మటన్ ఇలాంటివి. వాటిలో యావరేజ్ లెవెల్స్ ఉంటాయి, మరి ఎక్కువ కాదు, యావరేజ్గా ఉంటాయి. డ్రైడ్ పీస్, బీన్స్ అండ్ లెగ్యూమ్స్ అంటే గింజలు ఇలాంటివన్నీ, మన బీన్స్, గింజలు, మన కందిపప్పు, శనగపప్పు ఇలాంటివన్నీ, బేక్డ్ బీన్స్, కిడ్నీ బీన్స్, సోయాబీన్స్, వీటన్నిటిలోనూ మనకి యావరేజ్ లెవెల్లో ఉంటాయి. మష్రూమ్స్లో ఉంటాయి. అలాగే కొన్ని వెజిటేబుల్స్, కాలీఫ్లవర్, స్పినాచ్, ఆస్పిరగస్ ఇలాంటి వాటిల్లో యావరేజ్ లెవెల్లో ఉంటాయి. హోల్ గ్రెయిన్స్ అంటే బ్రాన్, అవుట్ బ్రాన్, హోల్ మీల్ బ్రెడ్, ఎనీవే ఇవన్నీ కాపీ పేస్ట్లు లేండి ఇవన్నీ కూడా. లో ప్యూరిన్ ఫుడ్స్, డైరీ, మిల్క్, చీజ్, యోగర్ట్, బటర్, ఎగ్స్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయని లో ప్యూరిన్ ఫుడ్స్. ఇవి తీసుకోవచ్చు మనం. సో వెజిటేబుల్స్ ఉన్నాయి ఇందులో, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు మ్యాక్సిమం, ఎగ్స్ తీసుకోవచ్చు, ఇలా మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అవాయిడ్ ఇఫ్ ది రైస్ గౌట్ ఫ్లేస్. ఒకవేళ స్ట్రాబెర్రీస్ కానీ, ఆరెంజెస్ కానీ, టమాటాస్ కానీ, నట్స్ కానీ గౌట్ ఉన్న వాళ్ళు తినొచ్చా అంటే కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. సో మీకు పడకపోతే ఇవి మీరు తినకూడదు. నెక్స్ట్, లిమిట్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఆల్మోస్ట్ ఇంకా మానేయండి అన్నట్లు. ఎలాంటివంటే ఫ్రక్టోస్, ఫ్రూట్స్ చాలా బీభత్సంగా పెంచుతాయి యూరిక్ యాసిడ్ని. సో ఫ్రూట్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఆల్కహాల్ టేక్ ప్రయర్ ప్రికాషన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు డ్రింక్. అంటే ఆల్కహాల్ తాగడం అనేది తగ్గించాలి. ఒకవేళ మీకు ఆల్కహాల్ తాగడం, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఇలాగ సిట్టింగ్స్లో కూర్చోవడం ఇష్టం అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది. నేను సపరేట్గా వీడియో చేస్తానండి, ఆల్కహాల్ని సేఫ్గా తాగడం ఎలాగా అది కూడా ఉంది. సేఫ్గా మీ బాడీకి డ్యామేజ్ కాకుండా ఆల్కహాల్ తాగడానికి కూడా ఉంది, ఒక టెక్నిక్ ఉంది. అంత సీక్రెట్ ఏం కాదులేండి. విటమిన్స్ కొన్ని తీసుకోవాలి, కొన్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని తీసుకోవాలి. అవి ఏంటో నేను చెప్తాను మీకు. నెక్స్ట్, అవి తీసుకుంటే మీరు కొంత లెవెల్లో ఆల్కహాల్ తీసుకోవచ్చు. తర్వాత చెప్తాను, అది టాపిక్ ఫర్ అనదర్ వీడియో. నెక్స్ట్, షుగర్ కంప్లీట్. షుగర్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్, సోడా, టీ, కాఫీలు కూడా షుగర్తో కలుపుకొని తాగడం, ఇలాంటివి కంప్లీట్లీ అవాయిడ్. షుగర్ అనేది మీకు ఇక శత్రువు. ఇంకా వెళ్ళి డైరెక్ట్లీ మీ యూరిక్ యాసిడ్ని పెంచేస్తుంటుంది. ఇంకా ఆయిల్స్ టు యూజ్ కోకోనట్ ఆయిల్, ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. ఇంకా వేరే ఏ ఆయిల్స్ యూజ్ చేయొద్దు. ఎనీ ఆయిల్, నథింగ్, ఓన్లీ కోకోనట్ ఆయిల్. ఈవెన్ ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొద్దు మీకు గౌట్ ఉంటే. మస్ట్ టేక్ అబౌట్ 500 to 1500 mg ఆఫ్ విటమిన్ సి. విటమిన్ సి అనేది మీ ఫ్రెండ్. మీకు గౌట్ ఉంది అంటే విటమిన్ సి 500 నుంచి 1500 తీసుకోండి. కొంచెం డోసేజ్ హెవీనే బట్ తీసుకోవాలి మీరు. నెక్స్ట్, బోన్ బ్రాత్ ప్లస్ ఎన్ఏసి సప్లిమెంట్ 1 to 2 times డైలీ. డైలీ కాదు, అది వీక్లీ. సారీ అబౌట్ దిస్ స్పెల్లింగ్ మిస్టేక్. డైలీ కాదు, వీక్లీ. ఓకే. నెక్స్ట్, యాపిల్ సైడర్ వినెగర్ ట్వైస్ డైలీ 10 minutes బిఫోర్ మీల్స్. ఓకే. విటమిన్ D3, K2 సప్లిమెంట్స్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఒమేగా 3 క్యాప్సిల్స్
అదే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, మల్టీ విటమిన్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ మ్యాక్సిమం వెజిటేబుల్స్ తినాలన్నా మీరు ఉండాలి. వాటర్ 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 మీకు బీభత్సంగా వాటర్ తాగాలి. బీభత్సంగా అంటే మరి కలుతీది పడిపోయేంతలా కాదు, మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు మీ బాడీని హైడ్రేట్ చేస్తూ ఉండాలి. ఎందుకని కిడ్నీస్ సరిగ్గా పనిచేయట్లేదు, కిడ్నీస్ బాగా ఎక్స్క్రీట్ చేయాలంటే మీరు ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ఉంది, బ్లడ్లో ఎక్కువ ఉంది. సో యూరిక్ యాసిడ్ని వల్ల డ్యామేజ్ జరగడం తగ్గించాలంటే వాటర్ ఎక్కువ తాగాలి. నెక్స్ట్ ఒక శాంపుల్ డైట్. ఒకవేళ నాకే కానీ గౌట్ ఉంది అంటే నేను నా డైట్ని ఎలా డిజైన్ చేసుకుంటాను. సో ఎగ్జాక్ట్లీ నేను జస్ట్ శాంపుల్ కింద పెట్టాను మీకు, ఎందుకంటే అందరూ కూడా ఇన్ని ఐటమ్స్ ఒకే రోజు చేసుకోరు, బట్ మీకు తెలియడానికి కోసం అలా పెట్టాను నేను. మీరు సేమ్ మీల్ రిపీట్ చేయొచ్చు కావాలంటే అదే వేరే మీల్లో. మీల్ 1 మార్నింగ్ 7 o'clock యాపిల్ సైడర్ వెనిగర్ జస్ట్ బిఫోర్ మీల్, చిలకడ దుంప, 2 హోల్ ఎగ్స్, ఒక హెర్బల్ టీ. హెర్బల్ టీని నేను కోకోనట్ మిల్క్తోనే చేస్తాను, మామూలు పాలతో కాదు. ఎందుకంటే కోకోనట్ మిల్క్ మొన్న రీసెంట్లీ ఒక వీడియో పోస్ట్ చేశాను హెర్బల్ టీది, అది చూడండి. టేస్ట్ ఉంటుంది, షుగర్ ఉండదు, మంచి హెల్తీ అది. చూడండి, అది కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ మీల్ 2 at 10:30 గ్రీన్ బీన్స్ వెజిటబుల్ సలాడ్. అయ్యో ఇది కొన్ని ఫొటోస్ కూడా పెట్టాల్సింది కొంచెం. ఓకే, గ్రీన్ బీన్స్ వెజిటబుల్ సలాడ్ కూడా ఒక వీడియో చేసాం ఇది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. అలాగే మీల్ 3 యాపిల్ సైడర్ వెనిగర్ జస్ట్ బిఫోర్ మీల్, ఓకే, సమ్ రైస్ ఆర్ మిలెట్స్ విత్ హ్యూజ్ వెజిటబుల్ కర్రీ. బేసికలీ కొంత రైస్ కానీ లేకపోతే మిలెట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కావాలి కాబట్టి తీసుకుని, దాంతోపాటు వెజిటబుల్ కర్రీ ఒకటి, కొంచెం ఎక్కువ అమౌంట్లో కర్రీ ఉండేలాగా, తక్కువ రైస్ మిలెట్స్ ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు గ్రీన్ టీ అనేది ఆప్షనల్. నేనైతే గ్రీన్ టీ తాగుతాను కాబట్టి నేను పెట్టుకున్నాను. ఇది నాది. నాకు గౌట్ వస్తే నాది ఇలా ఉంటుంది. గ్రీన్ టీ మీరు తాగాలంటే తాగొచ్చు, లేకపోతే మానేయచ్చు. మీల్ 4 బేక్డ్ పొటాటో ఆర్ సమ్ పొటాటో కర్రీ, బట్ నాట్ పొటాటో ఫ్రై. అంటే బంగాళదుంపల కర్రీ వండుకోండి, ఫ్రై వద్దు. బంగాళదుంపల ఫుల్ ఫ్రై చేసేసి ఆ పరి టేస్టీగా వండుకుంటారు చూసారు, అది కాదు. అండ్ అరటికాయ లేకపోతే స్టార్చ్ వెజిటబుల్ విత్ సమ్ సలాడ్. బేసిక్గా మనకి ఇక్కడ రైస్ చాలా తగ్గిస్తున్నాం కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి కాబట్టి అందుకని అనమాట ఇలాగ పొటాటో, అరటికాయ ఇలాంటివి. అరటికాయ చాలా చాలా మంచిది, సో అది చూసుకోండి. మీకు ఏ ఆర్థరైటిస్ ఉన్నా కూడా అరటికాయ మంచిది. మీల్ 5 వెజిటబుల్స్ అండ్ లెంటిల్స్ సూప్, బోన్ బ్రాత్ స్మాల్ గ్లాస్ ప్లస్ చేసి. బోన్ బ్రాత్ వీక్లీ ట్వైస్, అది గుర్తుంచుకోండి, రోజు కాదు అది, ట్వైస్ కానీ ట్రైస్ కానీ. సో మీల్ 5 ఏంటంటే వెజిటబుల్స్, లెంటిల్స్ అంటే మనకి కందిపప్పు వీటితోటి కొంచెం వెరైటీగా ఒక సూప్లా చేస్తుంటుంది, మీకు హాస్పిటల్స్లో ఇస్తుంటుంది, పైన తేట వస్తుంటుంది. సో అలాంటిది ఒక సూప్ లాగా చేసుకుని మీ ఇష్టం, మీకు వెజిటేబుల్స్ని ఎలా వండుకుంటుందని మీ ఇష్టం. బట్ మనకి దాంతోపాటు ప్రోటీన్స్ కూడా కావాలి కాబట్టి ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి కాబట్టి మనం బీన్స్, లెంటిల్స్ తక్కువ అమౌంట్లో, మరి బీభత్సంగా కాకుండా తక్కువ అమౌంట్లో దాన్ని జాగ్రత్తగా మన బాడీకి వెళ్ళేలాగా చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే ఇది ఓన్లీ కవరప్. ఇది ఓన్లీ మనకు ఆల్రెడీ గౌట్ ఉంది, దాన్ని మేనేజ్ చేయడం, గౌట్ని ఫిక్స్ చేయడం. మీ టెస్టోస్టెరాన్ ఆప్టిమైజ్ చేయండి, థైరాయిడ్ని ఆప్టిమైజ్ చేయండి, రోజు వర్కౌట్స్ చేయండి, మీ గౌట్ ఫిక్స్ అవుతుంది పర్మనెంట్గా. మీ కిడ్నీస్ బాగా ఫంక్షన్ అవుతాయి, మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో అది ఇప్పుడు ఇంకా నేను మెడిసిన్స్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే అది నా సబ్జెక్ట్ కాదు. మెడిసిన్స్ ఉంటాయి దీనికి. మీకు ఆ మెడిసిన్స్ వాడడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. అవి ప్యూరిన్స్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని ఆపేసే మెడిసిన్స్ ఉంటాయి, కానీ ప్యూరిన్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఆపేస్తే లాంగ్ టర్మ్లో మనకి మంచిది కాదు, మన సెల్స్ కరెక్ట్గా మళ్ళీ రీప్రొడ్యూస్ కావు. సో మ్యాక్సిమం ట్రై చేయండి మెల్లిమెల్లిగా మెడికేషన్ నుంచి బయటికి రావడానికి చూడండి, మీ హార్మోన్స్ రీప్లేస్ చేసుకోవడానికి చూడండి, వర్కౌట్స్ చేయడానికి. మీ హెల్త్ని మీరే మెరుగుపరచుకోవాలి, మీ డయాబెటీస్ తగ్గించుకోవాలి, మీరు ఫిట్గా తయారవ్వండి, మ్యాక్సిమం వర్కౌట్స్ చేయండి. మీకు మోటివేషన్ మీకే రావాలి, బలంగా ఉండాలి. మీకు సినిమా హీరోస్ మంచి ఎక్సర్సైజ్ చేసి బలంగా అదే లుక్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు, ఎందుకని వాళ్ళ అదే లుక్లో కనిపించాలి, సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం దానివల్ల వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏజింగ్ చాలా స్లోగా అవుతుంటారు. మనకి 30లో కనిపించే వాళ్ళు 50లో కూడా ఆల్మోస్ట్ అలా కనిపిస్తుంటారు. వాళ్ళని చూసిన వెంటనే అసలు ఏంటి ఇలాగ ఉన్నది అనిపిస్తుంది. నాగార్జున గారు చూడండి 60 yearsలో కూడా ఆయన ఎంత యంగ్గా కనిపిస్తున్నారు. చిరంజీవి గారు 65 yearsలో ఆయన ఎలా ఉన్నారు అసలు మొన్న రీసెంట్ ట్రైలర్లో. వీళ్ళేంటి రోజు వర్కౌట్స్ చేస్తున్నారు.
ఇలా రోజు వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఇలాంటి ఆర్థరైటిస్ రావు. డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రోటీన్ సింథసిస్ బాగుంటుంది, అన్ని ప్యూరిన్ సింథసిస్ బాగుంటుంది, ప్యూరిన్ మెటబాలిజం బాగుంటుంది, మెటబాలిక్ సిండ్రోమ్స్ రావు. సో మీరు సినిమాలో యాక్ట్ చేయకపోయినా కూడా అందంగా కనిపించడానికి నేను ట్రై చేయండి, వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. అది ఆటోమేటిక్గా మీ బాడీ పర్ఫెక్ట్లీ తయారవుతుంది, మీ హెల్త్ అద్భుతంగా తయారవుతుంది. మీకు నడుము సన్నగా ఉండి మంచి ఫిట్గా ఉన్నదంటే మీకు రోగాలు ఉండి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. జెనెటికల్లీ ఇష్యూస్ ఉండాలి తప్పించి న్యాచురల్గా మీకు అలాగా ఫిట్గా మీరు మీ ఫిగర్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటే మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో మీరు ఫిట్నెస్ కోసం ట్రై చేస్తుంటే హెల్త్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ హెల్త్ బాగుండడం. సో ట్రై చేసి చూడండి. ఎనీవే బాగా బోర్ కొట్టి ఉండొచ్చు వీడియో, బట్ తప్పదు, సారీ. అండ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.